110 ఉన్న స్కూల్స్ని 1022 స్కూల్స్కి తీసుకొని పోయినాము. 1005 రెసిడెన్షియల్ పాఠశాలలు అయినాయి, 85 డిగ్రీ కాలేజీలు అయినాయి. అల్టిమేట్గా ఈరోజు అన్నిటికన్నా గొప్ప సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక ఆఫీసరు, ఆయన చాలా ఈ విషయంలో మాత్రం బాగా పనిచేసిన వ్యక్తి. ఏది స్కూల్స్ కాడికి చాలా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి. అట్లాంటి ఆఫీసర్ను కూడా తప్పించాలని చెప్పి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది అడ్వైజులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి రాజకీయ ఎజెండా ఉంది, ఆయనను తప్పించండి, ట్రాన్స్ఫర్ చేయండి అంటే కూడా పర్వాలేదు, ఏ ఎజెండా ఉన్నా పర్వాలేదు, పని అయితే బాగా చేస్తున్నారు, ఆయన తప్పించవద్దని చెప్పి కేసీఆర్ గారు గట్టిగా పెట్టినారు. అల్టిమేట్గా సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆ సిస్టంలోంచి వచ్చిన పిల్లలు, ఆ గురుకులాల్లోంచి వచ్చిన పిల్లలు ఈరోజు ఐఐటీలు, ఐఐఎంలు, నీట్లో సీట్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపెడుతుంటే అంతర్జాతీయ వేదికల మీద కూడా వాళ్ళు తలుక్కుమని మెరుస్తుంటే నిజంగా ఎక్కడో కొంత సంతోషం అయితే ఉంటుంది. ఇది మంచి సిస్టంలోంచి వచ్చిన పిల్లలు. రెండోది ఏంటంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు. ఇవాళ 9,500 ఓవర్సీస్ స్కాలర్షిప్లు 20 లక్షల రూపాయలు ఇచ్చి పిల్లలు చదువుకుంటానంటే జ్యోతిబా ఫూలే పేరిట, అంబేద్కర్ గారి పేరిట, అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు కూడా, వీళ్ళందరికీ కూడా దాదాపుగా 9,500 మందికి అవకాశాలు వచ్చి ఈరోజు విదేశాల్లో కూడా విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మీరు అంబేద్కర్ గారి గురించి చెప్పారు కాబట్టి, ఆయన వెళ్ళి కొలంబియాలో చదువుకున్నా, ఆయన వెళ్ళి లండన్లో అక్కడ చదువుకున్నా, అల్టిమేట్గా ప్రపంచ ఎక్స్పోజర్ వస్తేనే విశ్వమానవుడు కాగలిగినారు అంబేద్కర్ గారు. కాబట్టి ఇట్లాంటి విశ్వమానవులు అంతటి ఐడియాలజీతో ఉండే పిల్లలు కొంతమంది తయారైన ఈ సిస్టమ్ నుంచి. మీకు ఐడియా ఉందా ఎంతమందిని మీరు అట్లా ఫారిన్ పంపించారు? ఇప్పుడు 9,500 మీరు చెప్పుకోవడంలో విఫలమైన 100%. ఆ 9,500 మందిని పిల్లలు బ్రాండ్ అంబాసిడర్లు, గొప్ప బ్రాండ్ అంబాసిడర్లు. దానికి కానీ దురదృష్టం ఏంటంటే ఆ పిల్లలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళ ద్వారా కనీసం బ్యాక్ హోమ్ ఇంత అద్భుతం జరిగింది. నేను అనుకోవడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, ఈవెన్ కేటీఆర్ గారు కూడా మేము చాలా చేస్తున్నాం కాబట్టి ప్రజలు వాళ్ళ ఇష్టం, వాళ్ళే గెలిపించుకుంటారు మమ్మల్ని అనుకొని నిజంగా కూడా వాళ్ళ సోషల్ ఏజెండా ఏమిటి అనేది సరిగ్గా ఆవిష్కరించుకోవడంలో విఫలమైనారని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ గారు, మీరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాంట్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే మన దగ్గర జరిగినటువంటిది అన్ఫినిష్డ్ టాస్క్ లాగానే ఉందని నేను అనుకుంటున్నాను. అంబేద్కర్కి సంబంధించి ఇనిషియేటివ్స్ బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అండ్ దానికి సంబంధించిన ఇదే వచ్చేసరికి కొంత ఇంకా మిగిలి ఉందని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? 100%. ఎందుకంటే ఈ ఫిలాసఫీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది, స్వేచ్ఛ కాదు సమానత్వం ముఖ్యం అనేది, లేదా అల్టిమేట్గా ఆలోచిస్తే ఆయన చెప్పిన ఒక గొప్ప లైన్, ఒక మనిషికి ఒకే ఓటు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా నేను అవకాశం కల్పించే అదృష్టం నాకు వచ్చింది. కానీ అల్టిమేట్గా సమానత్వం అనేది రావాలి అంటే ఒక మనిషికి ఒకే విలువ అనేది ఈ సమాజంలో రావాలి అనే ఒక అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచన ధారకి న్యాయం చేసిందా ఏ ప్రభుత్వం అన్న భారతదేశంలో ఈ 76 ఏళ్లలో అంటే నిజానికి ఇంకా ఆ స్థాయికి ఎవరు చేరుకోలేదని చెప్పాలి. అందులో మేము కూడా ఉన్నాం. దాని ప్రయత్నం జరిగింది. న్యాయం చేయడం కంటే ఎక్కువగా అంబేద్కర్ సిద్ధాంతాలకు, అంబేద్కర్ విలువలకు, రాజ్యాంగ విలువలకు కూడా విఘాతం కలిగించేటట్టుగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి విమర్శ చాలామంది అకాడమిషియన్స్ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు రాజకీయ వ్యవస్థకు, రాజ్యాంగానికి మధ్యలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్, రాజ్యాంగ వ్యవస్థకు, పరిపాలకులకు, పాలిస్తున్నటువంటి వాళ్లకు, అధికారంలో ఉన్న వాళ్లకు మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే అల్టిమేట్గా ఏమైపోయింది సార్ అంటే ఫైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మనకి ప్రజాస్వామ్యంలో ఉండే 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ మధ్యన ఉండాల్సిన ఒక సమతుల్యత, ఒక బ్యాలెన్స్, అది డెఫినెట్గా దేశంలో దెబ్బతిన్నదని చెప్పడంలో రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ 4th ఎస్టేట్, మన మీడియా, ఈ 4 కనుక సమన్వయంతో ఒక రకమైన బ్యాలెన్స్తో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది మెచ్యూర్ అవుతుంది. అల్టిమేట్గా చూసినప్పుడైతే దేశానికి కూడా మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే, ఉదాహరణకి చెప్తాను, మన రాష్ట్రమే తీసుకోండి, ఎక్కడో కాదు. మన రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంటుంది ఒకవైపు, సెంటర్కి స్టేట్కి మధ్యన అనుసంధానకర్తలాగా ఒక గవర్నర్ గారు అనే ఒక వ్యవస్థ ఉంటుంది. గవర్నర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద టైట్యులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇస్ గవర్నర్.
మన రాష్ట్రానికి నిన్న మొన్నటి దాకా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు. ఆవిడ ఇక్కడ గవర్నర్గా వచ్చే కంటే ఒక రోజు ముందు దాకా భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్రానికి అధ్యక్షురాలు. వచ్చిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా లేదు కనీసం. వచ్చిన తర్వాత కనీసం ఒక 6 నెలల్లో సంవత్సరం పాటో వేరే ఏదైనా అకాడమిక్ పనో ఇంకో పనో చేశారంటే ఏం లేదు. స్ట్రైట్గా రాజకీయాల నుంచి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా రాజ్భవన్లో దిగినారు. దిగిన తర్వాత 5 ఏళ్ళు పనిచేసినట్టున్నారు. నిన్నగాక మొన్న మళ్ళీ ఠకామని పోయినారు. భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకుని వాళ్ళ చెన్నై సౌత్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను అనేది ఒకటే, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తి, సర్కారీ కమిషన్ సిఫారసులు ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద విద్యావేత్తలు ఆలోచన పరుల రికమెండేషన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి. ఏమని? రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళను మాత్రమే ఇక్కడ పెట్టాలి, నిష్పక్షపాతంగా వ్యవహారం జరగాలి. కానీ ఇవాళ గవర్నర్ వ్యవస్థ కాంప్రమైజ్ అయ్యింది. స్పీకర్లు ఉన్నారు. స్పీకర్ కూడా ఒక్కసారి ఆ పొజిషన్కి ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహారం చేయాలి. కానీ ఇవాళ పరిస్థితుల్లో దేశం మంచి ఇష్యూ. ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్లో ముందుగా చెప్పినట్టుగా యువ నాయకత్వం అనేది రేపు భవిష్యత్తులో రాజకీయాల ఈ డిస్కోర్స్ని మార్చాల్సినటువంటి అవసరం, విలువలతో కూడినటువంటి రాజకీయాలకు తీసుకురావాలి. ఇవాళ మనం ఒక తమిళసైనే అనక్కర్లేదు. అఫ్ కోర్స్ తమిళసై మన క్లోజర్ టు హోమ్ కాబట్టి ఎగ్జాంపుల్ ఇచ్చి, మనం చెన్నారెడ్డి గారు కూడా గవర్నర్గా ఉండి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు. మళ్ళీ బర్నాలా కూడా గవర్నర్గా ఉండిపోయి మళ్ళీ ఐ మీన్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్నిటికి పరిధులు విధించలే రాజ్యాంగం. నేను అనేది అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమెరికాలో చూస్తే మీరు ఒక మాట ఇందాక మాట్లాడుతూ అన్నారు, సోమనాథ్ చటర్జీ గారు ఇందాక మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నప్పుడు 11 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినాడు సోమనాథ్ చటర్జీ గారు. టర్మ్ లిమిట్స్ అనేది లేకపోతే ఎగ్జాక్ట్లీ 2 సార్ల కంటే ఎక్కువ ప్రెసిడెంట్ కూడా కావడానికి అవకాశం లేదు. సో నేనేమన్నా అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆనాడు వారు రచించినప్పుడు వారి సహచరులు ఇది ఊహించుండరేమో, ఇది ఒక్కటి మిస్ అయినట్టున్నారు. ఏమంటే ఇట్లాంటివి కూడా జరుగుతాయి, ఇలాంటి ఉపద్రవాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది కొన్ని విషయాల్లో రాజ్యాంగాన్ని కూడా. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు, రాజ్యాంగం గొప్పది కావచ్చు కానీ రాజ్యం నడిపే వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే దుర్వినియోగం జరుగుతుంది అని. రాజ్యాంగం చెడ్డదైనా రాజ్యం నడిపే వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు అయితే దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. అంబేద్కర్ అలవాటు చేసుకుంది, ఆయన చదివింది, ఆయన అధ్యయనం, ఆయన చెప్పిందంతా కూడా సమాజం ఒక విలువలతో ఉంటుంది అనేటువంటి ఉద్దేశం, ఒక విశ్వాసంతో చెప్పినాడు. సమాజం ఇట్లా మారుతుంది, రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంటారని బహుశా ఆయన ఊహించారు. అంటే మనము కానీ కొంతమంది ఆ విలువలు పాటిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా భారత రాజకీయాల్లో. అంటే మీరు ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, అంటే ఒక పొలిటికల్ పార్టీకి వల్ల మీరు అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ రేపు డెఫినెట్గా మీలాంటి వాళ్ళ ఆలోచన భారతదేశంలో భవిష్యత్ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఇటువంటి దాన్ని మనం ఎట్లా దాన్ని ఒక నియమ రూపంలోకి లేకపోతే ఒక నిబంధనల రూపంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇండియా ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఇట్స్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ మందబలంతో కొంతమంది మనల్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం జరుగుతుంది దేశంలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే. నేను పుట్టింది 1976లో. నేను పెరుగుతున్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక గొప్ప స్లోగన్గా ఉండేది. ఎర్లీ 80s, లేట్ 80s కూడా. అప్పుడు ఒకటి అది కూడా వచ్చేది టీవీలో యాడ్, మేమిద్దరు మాకిద్దరు, 2 పిల్లల కంటే ఎక్కువ కనొద్దు అనేది పెద్ద స్లోగను. అది ప్రభుత్వమే నడిపేది. నేను కూడా కొన్ని క్విజ్ పోటీల్లో కూడా పాల్గొన్నా. ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది, దాని క్విజ్ పోటీల్లో కూడా నేను కూడా పాల్గొని ప్రైజులు కూడా గెలుచుకున్నాను నేను. సో ఆనాడు ఒక స్లోగన్, అట్లా అందమైన స్లోగన్ ఉండేది. ఆ స్లోగన్ని అనుసరించి చక్కగా విజయవంతం చేసిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇవన్నీ విజయవంతంగా పాపులేషన్ కంట్రోల్ అనేది చేయడంలో ఆనాడు ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పాటించి చిన్న కుటుంబమే మేలు అనే ఒక ఆలోచన అనుగుణంగా ముందుకు పోయినారు. ఇప్పుడు ఏం జరుగుతోంది మరి దాని ఫలితంగా పర్యవసానంగా? ఇవాళ కొత్తగా 2026లో డీలిమిటేషన్ జరగాల. పార్లమెంటు సీట్లు, అదేవిధంగా రాష్ట్రాల శాసనసభ సీట్లు కూడా నాకు తెలిసి పునర్విభజన జరుగుతుంది. పునర్విభజన జరిగినప్పుడు ఏ రాష్ట్రాలైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు, లేదా దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి చిన్న కుటుంబమే మేలనుకున్నారో వాళ్ళకేమో ఇలా సీట్లు కోతపడేటట్టుంది. అంటే ఈ మందబలంతో శాసించాలి అనుకునే ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎవరైతే ఆనాడు దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేసినారో వాళ్ళనేమో రేపు సీట్లు పెంచి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి వాళ్ళనేమో పార్లమెంట్లో కూర్చోబెట్టి
ఎవరైతే దేశ హితానికి అనుగుణంగా పనిచేశారో, దేశం కోసం ఆలోచన చేసినారో వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి వస్తే రాజ్యాంగం అనేది నిజంగా కూడా డేంజర్లో పడుతుంది. ఎందుకంటే రాజ్యాంగమే కాదు, దేశమే ప్రమాదంలో పడుతుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, దేశ సమగ్రత కూడా ప్రమాదంలో పడుతుంది. ఎగ్జాక్ట్లీ డాక్టర్ బాబా